అనపేక్ష శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః. ఆపేక్ష లేనివాడు, పరిశుద్ధుడు, సమర్థుడు, నిర్లిప్తుడు, బాధలుడిగినవాడు, కర్తృత్వ బుద్ధిని త్యజించినవాడు, అట్టి భక్తుడు నాకు ప్రియుడు. వ్యాఖ్య భక్తుడు ఏ విధమైన అపేక్ష లేనివాడు, ఏ కోరిక లేనివాడు, కోరదగిన విషయాలయందు స్పృహ లేనివాడు, అపేక్షా విషయేషు అనపేక్షః నిస్పృహః, సర్వకామ వినిర్ముక్తుడు, తన మనుగడకు సుఖానికి మరొక దానిపై ఆధారపడని వాడు, దేహానికి ఇంద్రియాలకు మనస్సుకు సంబంధించిన బాహ్య విషయాల యందు అపేక్ష లేనివాడు అనపేక్షుడు. కోరేవాడు ఎవడైనా కోరబడే వాటికి వసుడే, భక్తుడే. ప్రాపంచిక విషయాలను ఆశించేవాడు ప్రపంచానికి వసుడై ఉంటాడు, ప్రపంచానికి భక్తుడై ఉంటాడు. ప్రపంచానికి భక్తుడైన వాడు పరమేశ్వరునికి భక్తుడు కాలేడు. పరమేశ్వరునికి భక్తుడైన వాడు ప్రపంచం విషయంలో విభక్తుడై ఉంటాడు. నిత్య వస్తువుతో సంబంధం కలిగి ఉండటం చేత అనిత్య విషయ సంబంధాలలో అనాసక్తుడై ఉంటాడు. అతడే అనపేక్షుడు. శుచిర్భూతుడు, భక్తుడు, పరిశుద్ధుడు, నిర్మలమైన వాడు. అందుచేత శుచిర్భూతుడు, శుచిః. శౌచము అనేది రెండు విధాలు. ఒకటి బాహ్య శౌచము, రెండవది అంతః శౌచము. బాహ్య శౌచమేగాక అంతఃకరణ శౌచము కూడా కలిగినవాడు భక్తుడు. అందుకే అతడు శుచిర్భూతుడు, శుచి, బాహ్యేన అభ్యంతరేణ చ శౌచన సంపన్న. దేహ శుభ్రత, వస్త్ర శుభ్రత, పరిసరాల శుభ్రత, పరికరాల శుభ్రతను పాటించడం బాహ్య శుభ్రత. అదే బాహ్య శౌచము. అలాగే పరిశుద్ధమైన సంకల్పాలు, నిర్మలమైన భావాలు మనస్సులో కలిగి ఉండటము, దానితో పాటు ఈర్ష్య, అసూయ, క్రోధ, భయ, ద్వేషాదులు అనే మాలిన్యాలు చిత్తములో లేకుండా చూసుకోవడము అంతః శౌచము. భక్తుడు ఈ రెండు శౌచములను కలిగి ఉంటాడు కనుక శుచిర్భూతుడు. స్వరూప జ్ఞానం చేత జ్ఞాని, ఈశ్వర ప్రణిధానము చేత భక్తుడు అనపేక్షలని ముందు లక్షణములోనే చూశాము కదా. ఫలాపేక్ష లేదు అంటే ఫలసంగం లేదు. ఫలసంగం లేని వానికి కర్మసంగం మాత్రం ఎందుకుంటుంది? కర్మసంగం లేకపోవడమే శౌచము. కర్మసు అసంగమః శౌచం. కర్మల యందు అనాసక్తియే శౌచము. అశౌచానికి అవకాశము ఇవ్వని శౌచము జ్ఞానికి అకర్తృత్వం వల్ల ప్రాప్తిస్తే భక్తునికి నిమిత్తమాత్రంగా జీవించడం వల్ల లభిస్తుంది. దక్షుడు, దక్షత అంటే సమర్థత. దక్షత కలవాడు దక్షుడు. తెలుసుకునవలసినవి ఉన్నప్పుడు వాటిని స్పష్టంగా తెలుసుకునేవాడు భక్తుడు. అతడే దక్షుడు. చేయదగినవి ఉన్నప్పుడు వాటిలో ఏ విధమైన అస్పష్టత చోటు చేసుకోకుండా చక్కని ఆచరణము కలవాడు దక్షుడు. ప్రత్యుత్పన్నేషు కార్యేషు సద్యః యథావత్ ప్రతిపత్తుం సమర్థః దక్షః. జ్ఞాతవ్య కర్తవ్యములయందు సమర్థుడైనవాడు దక్షుడు. దక్షునిలో సమయస్ఫూర్తి ప్రధానమైనది. అందుచేత గ్రహించవలసిన దానిని వెంటనే గ్రహించే సమర్థత, చేయవలసిన దానిని వెంటనే సద్యః చేయగలిగే దక్షత భక్తుడైన దక్షునికి ఉంటుంది. ఈ విధమైన సమర్థత జ్ఞానికి సమ్యక్ జ్ఞానము వలన, కర్మయోగికి చిత్తప్రసాదము వలన సాధ్యమవుతుంది. ఉదాసీనుడు, పక్షపాతము లేనివాడు ఉదాసీనుడు. తనకంటూ ఒక పక్షము లేనివాడు, తాను మరొక పక్షమును ఆశ్రయించని వాడు ఉదాసీనుడు. న కస్యచిత్ మిత్రాదేహ పక్షం భజతే యః స ఉదాసీనః. తటస్థ వైఖరి కలవాడు, అతడే యతిపురుషుడు. నిర్మముడు, నిరహంకారుడు అని పూర్వ లక్షణాలలో మనము చర్చించుకున్న భక్తుని వైభవమే ఈ ఉదాసీనతకు హేతువు. ఉదాసీనుడు అంటే దేనిని పట్టించుకోని వాడు అనేది అర్థం కానే కాదు. దేనిని పట్టించుకున్నా దానికి పట్టుబడని వాడు ఉదాసీనుడు. ముట్టి ముట్టనివాడు, అంటీ అంటనివాడు, ఉన్నట్లే ఉన్నా లేనివాడు, అద్దంలాంటివాడు, అద్దంలాగా అర్థం చెప్పేవాడు. ఇంటిలో ఉంటే బయట ఉండేది కనిపించదు, బయట ఉంటే లోన ఉండేవారు కనిపించరు. గడప మీద ఉంటే బాహ్యాభ్యంతరాలలో ఉన్నదంతా గోచరమవుతుంది.
ఒక పక్షం వహించే వారికి రెండవ పక్షము అర్థం కాదు. ఏ పక్షము లేకుండా మధ్యస్థులైన వారికి ఉభయ పక్షాలు అర్థమవుతాయి. అదే ఉదాసీనతలోని వైభవము. గతవ్యతుడు వ్యథ అంటే బాధ, భయంతో కూడిన ఆవేదన. దేనిచేత జనులు భీతి చెందుతారో, కలతపడి చలిస్తారో దానిని వ్యథ అన్నాడు అమరసింహుడు. వ్యథ భయ చలన యోహ. అలాంటి భయం ఎవరి హృదయంలో అదృశ్యమైందో అతడు గతవ్యతుడు. భయం లేనివాడు, భయం పోయినవాడు గతవ్యతః గత భయః. గతము అంటే పోయింది అని అర్థము. ఏదైనా పోయింది అంటే ఉన్నది పోతుందే గాని లేనిది పోదు. వ్యథ పోయింది అంటే అలా పోక ముందు అది ఉంది అని అర్థము. ఎక్కడ ఉంది? ఎక్కడ నుండి పోయిందో అక్కడ ఉంది. చిత్తములోనే ఉంది. చిత్తము నుండే నిర్గతమైంది. చేయవలసినవి చేయకపోవడము, చేయకూడనివి చేయడము, అలాగే ప్రాప్తించవలసినవి ప్రాప్తించకపోవడము, ప్రాప్తించకూడనివి ప్రాప్తించడము వ్యథకు కారణాలు. ఇవే తాపాన్ని కలిగిస్తాయి. జ్ఞాని తాను అకర్త, అభోక్త అనే జ్ఞానంతో సంపన్నుడై ఉండటం చేత కృత్యాకృత్యములు అతనిని బాధించలేవు. న ఏనం కృతాకృతే తపతః. చేసినవి చేయనివి రెండూ జ్ఞానిని తప్పింపచేయవు అన్నది వేదం. అందుచేత జ్ఞాని గతవ్యతుడు. ఇక భక్తుడు పరమేశ్వరుని ఆశ్రయంలో ఉండటం చేత బాధలు, భయాల నుండి విడిపడి గతవ్యతుడై ప్రసన్నుడై ఉంటాడు. సర్వారంభ పరిత్యాగి కర్మలన్నీ ఆరంభాలు, మొదలయ్యేవి ఆరంభాలు. ఇహపర సంబంధమైన కర్మలన్నీ ఆరంభాలే. అట్టి కర్మలనన్నిటినీ విడిచిపెట్టినవాడు సర్వారంభ పరిత్యాగి. కర్మాణి సర్వారంభాః తాన్ పరిత్యక్తుం శీలం అస్యేతి సర్వారంభ పరిత్యాగి. ఆత్మకు కర్మలు లేవు. ఆత్మయందు కర్మలు ఆరంభాలు కావు. ఆత్మ తానే అనే ఎరుకగల జ్ఞాని కర్మలు చేసినా చేయని వాడే. కనుక అతడు సర్వారంభ పరిత్యాగి. కర్తృత్వాభిమానం లేకుండా కర్త భగవంతుడే గాని తాను కాదు అని భావించడం చేత భక్తుడు కూడా సర్వారంభ పరిత్యాగియే.